devotees. Very new. Just అమ్మా నాకు ఒక స్టూల్, ఇది కాదు స్టూల్ so happy. Sit, no? You sit in a chair. విజయం చేస్తానండి. నేను కనిపించడం లేదు కదా, ఎలా ఎటు రావాలి నాకు అర్థం కావాలి. ఇక్కడికి రావాలి కదా. ఓకే. పరమ పూజ్య, మీరు చెప్పండి. పరమ పూజ్య విఘ్న వినాశ నరసింహ భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్ గారండి. సో నిన్న రాత్రి మహారాజ్ గారు వచ్చేసరికి 10-10:30 టైం అయిపోయింది. సో ఈ రోజు మనందరి అదృష్టము మహారాజ్ గారు మిమ్మల్ని దీవించడానికి వచ్చారండి. సో దయచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోండి. అసలు ఒక్క విషయం చెప్పాలండి, మహారాజ్ గారి ఉపోద్ఘాతానికి వెళ్తే అసలు ఈ క్లాస్ సరిపోదు. మహారాజ్ గారండి కొన్ని సంవత్సరాల నుంచి అసలు ధాన్యపు గింజ కూడా ముట్టుకోకుండా, ఏమండి ఆయన తీసుకునే ప్రసాదంలో ఒక్క ధాన్యము గింజ కూడా ఉండదండి. అంటే గోధుమలు కానీ బియ్యము కానీ అసలు ఏమీ కూడా ఉండవండి. కేవలము ఏకాదశి రోజు మనం ఎలాగైతే వ్రతం చేస్తామో చూడండి, ఏదైతే ఏకాదశి రోజు మనం పుచ్చుకుంటామో అటువంటి భోజనం తీసుకొని అంతటి దీక్ష చేస్తూ అంతటి వ్రతాన్ని జీవిత కాలం చేస్తున్నారండి. ఇంతకు మించిన గొప్పతనం ఏముంటుందండి ఆయన గురించి చెప్పాలంటే. అసలు ఆయన శ్రీల ప్రభుపాదుల వారి చేత డైరెక్ట్ గా దీక్ష పొందిన మహారాజు గారండి. ఆయన 1971లో ఆయనకి దీక్ష అయిందండి. ఆయన 55 సంవత్సరాల నుంచి భగవద్ భక్తిలో ఆయన జీవితాన్ని అలా అర్పించేశారండి. అసలు ఆయన జీవితం మొత్తం కూడా 60 సంవత్సరాల నుంచి ఈ భక్తి మార్గంలోనే ఉన్నారు. అసలు ఆయన ఒక దేశం కాదండి, పలు దేశాలలో ఆయనకి భక్తులు ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాను చూడండి, అసలు దేశాల పేర్లు నాకు గుర్తులేక రాసించారు వీళ్ళు. భారతదేశము, ఫిలిప్పైన్స్, చైనా, తైవాన్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, థాయిలాండ్. ఏమండి ఇన్ని దేశాలలో ఆయన ప్రచారం చేస్తూ అసలు ఆయన భక్తులు అసలు ఇంతకు మించిన చెప్తారు చూడండి, అలా భూమికి అతుక్కుపోయి ఉంటారు అని చెప్పి కదా. అసలు అటువంటి గొప్ప వ్యక్తిత్వం అండి ఆయనది. కాబట్టి మరి దయచేసి మహారాజ్ గారు చెప్తుంటారు, నేను ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు ప్లీజ్, ఇది కాదు చిన్న స్టూడెంట్. మహారాజ్, యూ మే స్పీక్ నౌ. Okay. Hare Krishna, everyone. My humble obeisances. All glory Srila Prabhupada. So we're very happy to see that you're all studying the Bhagavad Gita. Certainly Srila Prabhupada's desire that we should read his books carefully. అసలు మహారాజ్ గారండి మనందరికీ కూడా ప్రణామాలు చెప్తున్నారండి. అసలు ఆయనకి మనం చేయాలి. ఆయన చెప్తున్నారు శ్రీల ప్రభుపాదులకి ప్రణామాలు అలా చెప్తూ ఆయన చెప్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ కూడా భగవద్గీత క్లాసుల ద్వారా భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారండి ఆయన. Like us to study the books in the association of devotees. శ్రీల ప్రభుపాదుల వారి కంటండి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అంట. అది కూడా ఎలా చదవడం అంటే ఇష్టం అంట, భక్తుల యొక్క సాంగత్యంలో. అసలు మనం చర్చించుకుంటున్న శ్లోకానికి ఇది బాగా సెట్ అయింది కదండి. And Srimad Bhagavatam, Lord Kapila was talking to his mother Devahuti, and he told his mother Devahuti, Satam prasanga mama virya samvido bhavanti ridkarana rasayana kata. Lord Kapila is saying to his mother, the topics of Lord Krishna, when heard in the association of devotees, is very pleasing to the ear and to the heart. సో శ్రీమద్ భాగవతంలో అండి భగవంతుడు కపిల భగవంతుడు తన తల్లి గారైన దేవహూతికి చెప్తున్నారంటండి. ఆ శ్లోకం అయితే నాకు కంఠస్థం రాదు, మీరు విన్నారు కదా. సో ఆ శ్లోకంలో కపిల భగవంతుడు దేవహూతికి చెప్తున్నారంట, ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలని భగవంతుడి గురించి మనం భక్తుల సాంగత్యంలో వింటామో అది మన చెవులకి కానీ మనకి కానీ చాలా అమృత తుల్యంగా ఉంటుందంటండి. So Bhagavad Gita is like our primary study of the Krishna conscious philosophy. Sometimes Prabhupada would say it's like the ABC of our Krishna conscious philosophy.
సో మన భక్తి మార్గంలో, మన కృష్ణ చైతన్య భక్తి మార్గంలో భగవద్గీత అనేది మొట్టమొదటి చదువు అంటండి. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారంట, మనం ఎప్పుడైతే చదువుకుంటూ ఉంటామో మనం చెప్తూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఆలు అండి, మనం మీరు నేర్చుకునేవన్నీ కూడా ఆలు అని. సో అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడూ చెప్పేవారంట, భగవద్గీత అనేది ఆల లాంటిదంటండి. Of course, you can study the Bhagavad Gita at different levels. You know, there's the beginners, there's the intermediate, there's the advanced. You can study Bhagavad Gita at the highest level also. సో భగవద్గీతని అంటే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారనే కాదండి, మనం ఏ యొక్క స్థాయిలో అయినా భగవద్గీతని చదువుతూనే వెళ్ళొచ్చు అంట. అంటే ప్రస్తుతానికి మనం ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నాం కదండి, ఇది ఒక్కటే కాదు, దీని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అంట, దాని తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్డ్ లెవెల్ కి కూడా వెళ్ళి మనం భగవద్గీతని చదవచ్చు అని చెప్తున్నారండి. I was just talking this morning here in Bodhana Srimad Bhagavatam class. The devotee asked me about studying Bhagavatam and Bhagavad Gita, which is important. Or I said they're both the same. They're both important. సో ఎప్పుడైతే ఈ రోజు ఉదయం నేను ఇస్కాన్ బోధనలో ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం క్లాస్ చెప్తూ ఉన్నానో, నన్ను ఒక భక్తుడు ఒక ప్రశ్న అడిగారండి, ఏమని భగవద్గీత కానీ భాగవతం కానీ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ముఖ్యము, ఏది ఎక్కువగా చదవాలి అని. అప్పుడు నేను చెప్పాను, రెండు కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పాను. So we have to study the Bhagavad Gita again and again. Actually, Prabhupada wanted to write another edition on the Bhagavad Gita. After he wrote his first one, he said he could write another one. The devotee said, you already wrote Bhagavad Gita, Prabhupada. But Prabhupada said, oh, there's so many more things to say. There's so much there in the Bhagavad Gita. మరి భగవద్గీతని మొదటి ఇది రాశారు అనండి, అంటే ఆయన సంస్కృతం నుంచి మరి మన ఇంగ్లీష్ కి ట్రాన్స్లేషన్ చేశారో, ఆయన తర్వాత అన్నారంటే ఇంకొక ఎడిషన్ నేను భగవద్గీత రాయాలి అని చెప్పి. అప్పుడు భక్తులు అడిగారంట, ఎందుకండి మీరు ఆల్రెడీ భగవద్గీతని రాసేశారు కదా, సంస్కృతం నుంచి ఇంగ్లీష్ కి కానీ. హరే కృష్ణ అండి, దయచేసి క్షమించాలి, కొంచెం ఇది క్లోజ్ అయిపోయిందండి, మళ్ళీ లాగిన్ అయ్యాం మేము. ఎస్, ఎక్కడున్నామండి? శ్రీల ప్రభుపాదుల వారు భక్తుడు అడిగిన ఆ యొక్క అనుమానం దగ్గర ఉన్నాం. మళ్ళీ ఎందుకు రాస్తున్నారు మీరు భగవద్గీత? అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారంటండి, ఏమనండి, అసలు ఇది ఒక్క పుస్తకంలో భగవద్గీతను మనం పెట్టలేము కదా, అంత ఎంతో జ్ఞానం ఉంది ఇందులో, అందుకని నాకు ఇంకొకటి అసలు అనువదించాలనిపించింది అని చెప్పారంటండి శ్రీల ప్రభుపాదుల వారు. So Srila Prabhupada told us, more important than just reading is to discuss and to explain to devotees. ఇది శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారంటండి, కేవలము భగవద్గీత చదవడం ఒక్కటే ముఖ్యమైనది కాదంటండి, అది మనము ఒకరితో ఒకరం పంచుకుంటూ, అసలు అదే శ్లోకంలో ఉన్నామండి మనము కదా, ఒకరితో ఒకరము పంచుకుంటూ ఒకరికొకరు నేర్పించుకుంటూ అలా చేసినప్పుడు దాని యొక్క విలువ పెరుగుతుందంటండి. If we just read the book only, we don't know how much you're understanding. We don't know how much we're really absorbing. సో మనం కేవలము చదువుతూ వెళ్తున్నాం అనుకోండి, అసలు మనకు అర్థం కాదంట, మనకి ఎంత అర్థం అవుతుంది అది, లేదా మనం ఎంత గ్రహించగలుగుతున్నాము దాన్ని అన్నది మనకు అసలు తెలియదంటండి. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో చేస్తామో అప్పుడు అది అర్థం అవుతుంది మనకి. But when we discuss together and when we try to explain what we've been reading, then it's much more meaningful for us. సో ఎప్పుడైతే మనము భక్తుల సాంగత్యంలో దాన్ని చదువుతూ ఉంటామో, ఇద్దరి వ్యక్తులము దాని గురించి మరి అలా వర్ణించుకుంటూ ఉంటామో, అప్పుడు ఆ భగవద్గీత ఇంకా అర్థవంతం అవుతుందంటండి. So we hope you're all enjoying this Bhagavad Gita seminar which Maharaji has been presenting. సో మీరందరూ కూడా చక్కగా దీన్ని ఆనందంగా అనుభవిస్తున్నారనే నేను అనుకుంటున్నాను, ఏదైతే మరి మాతాజీ ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నారు భగవద్గీత సెమినార్ అనేది. Certainly you want to hear it in your own language, it's much better for you and get it in your own language. సో ఖచ్చితంగా మీ స్వంత భాషలో దానిని వినడం అనేది ఎప్పుడూ కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా. So we hope you will go on and study more Prabhupada's books with the devotees.
సో దయచేసి మీరందరూ కూడా ఇలానే కొనసాగిస్తూ శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలని చదువుతూ దయచేసి ముందుకు వెళ్ళండి. And after you study the Bhagavad Gita, then you can go on and study the Srimad Bhagavatam. సో ఇప్పుడు ఈ భగవద్గీత క్లాసులు అయిపోయిన తర్వాత మీరు శ్రీమద్ భాగవతం నేర్చుకోవడానికి కూడా ముందుకు వెళ్ళండి. The first two cantos of Srimad Bhagavatam are the lotus feet of Krishna. సో శ్రీమద్ భాగవతము మొదటి 2 స్కందాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణ భగవానుడి చరణ కమలములు అంటండి, అంటే ఆయన యొక్క పాదములు. Okay, so we look forward to seeing you all in Mayapur, or we'll see you online studying Bhagavad Gita and Srimad Bhagavatam. నేను మీ అందరినీ కూడా మాయాపూర్ లో కలుద్దాము అని నేను అనుకుంటున్నానండి. నేను అక్కడ మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. మాయాపూర్ లో ఒక యాత్ర ఉందండి, రేపు ఫిబ్రవరిలో. నేను క్లాస్ తర్వాత అనౌన్స్ చేస్తాను. సో ఇంకా మహారాజ్ గారు ఏమని చెప్తున్నారంటే, మీరు భగవద్గీత ఇలా ఆన్లైన్ లో నేర్చుకోవడం కూడా నేను చూస్తూ ఉంటాను, చాలా సంతోషం అని. షల్ ఐ ఆస్క్ మహారాజ్ ఎనీ డౌట్స్ ఇఫ్ దే హ్యావ్ దే కెన్. సో ఏదైనా మీరు మహారాజ్ గారితో పంచుకోవాలి అనుకుంటే పంచుకోవచ్చండి. మరి ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేస్తేనండి, మనకు తెలుసు కదా మన హ్యాండ్ రైజ్ నేను ఒక్కొక్కరిని కూడా అన్మ్యూట్ చేస్తానండి, మీరు మాట్లాడొచ్చు మహారాజ్ గారితో. వరద నిరంజన మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ, చాలా రోజుల నుంచి మాట్లాడాలనుకున్నాను. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజ్ అని చెప్పండి, ఎవరైనా సరే హరే కృష్ణ మహారాజ్ అని చెప్పి స్టార్ట్ చేద్దామండి. చెప్పండి మాతాజీ. చాలా బాగా అనిపించింది గురూజీని చూసి. ఇవాళ చాలా మంచి రోజు, 12/12 మేనిఫెస్టింగ్ డే కదా. సో ఇలాగే ఈ ధ్యానంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుడి గురించి బాగా Mataji is telling, I'm so pleased that today I met Guruji, I mean Maharaj. So today is like 12/12 date also. This day I cannot forget in my life. So like Maharaj, I want to follow his footsteps and I want to grow myself in bhakti. Oh, very good. Yeah. So continue studying the Bhagavad Gita, continue hearing and discussing with the devotees. And certainly your bhakti will grow. సో మహారాజ్ గారు చెప్తున్నారండి, మీరు ఇదే విధంగా చక్కగా శ్రీమద్ భగవద్గీత భాగవతాన్ని భక్తుల సాంగత్యంలో అలా చదువుతూ ఉండండి, మీరు ఖచ్చితంగా భక్తిలో ముందుకు వెళ్తారు. Right. Bhakti is like a seed. And the watering process is based on hearing and chanting. సో భక్తి అనేదండి ఒక విత్తనంతో పోల్చబడుతుందంట. మరి ఆ విత్తనానికి నీరేమిటండి? మనం జపం చెయ్యడము మరియు వినడము, ఈ రెండింటి మీద కూడా ఆ రెండే నీరంటండి ఆ భక్తి అనే విత్తనానికి. ఓకే, థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాధవి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. చాలా సంతోషంగా ఉంది స్వామి మహారాజుని చూడటానికి, ఎంతో ఆనందం ఉంది. మళ్ళీ ఈ రోజు చాలా అదృష్టం, ఎందుకంటే మేము ఎక్కడో ఏ ఇండ్లలో ఉన్నామో ఎక్కడున్నామో తెలియదు, కానీ ఈ టైంకి ఆన్ చేసుకొని మరి చూసుకుంటూ వినుకుంటూ స్వామి మనకి స్వామి దగ్గర ఆయన దగ్గర తీసుకున్నటువంటి యొక్క ఆశీర్వాదం ఈ రోజు మనకి ఈ యొక్క కృష్ణుడు ఈ రోజు స్వామి గారిని పంపించారు, మాకందరికి కనుల విందుగా చేశారు. అది ఆనందాన్ని Mataji is telling Maharaj that today is very auspicious day for me because we don't know which part of the world we are and where we are sitting in our houses, but today we have got darshan of the Swami. She is telling actually they have got the darshan of Swami and Maharaj and our life is blessed. So she is like expressing her gratitude towards you, Maharaj. నాకు అలాగ వస్తారు ఎవరంటే, ఇప్పుడు శ్లోకాలు చేస్తున్నాము ఏకాదశి పారాయణంలో 1 శ్లోకాలని అట్లా ఉంది కదా, అలా చేయగానే అది అయిపోగానే కృష్ణుడిది ఫోటో వచ్చేసింది మా ఇంటికి, రాధాకృష్ణుల ఫోటో వచ్చేసింది. అట్లనే ఈ రోజు స్వామి కూడా వచ్చారు. She was chanting some shlokas and all, and she has got darshan of yours, so she is like very pleased, Maharaj.
థ్యాంక్ హరే యూ. కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ. హరే కృష్ణ. జయంతి మాతాజీ హరే కృష్ణ అమ్మ, మాట్లాడండి. మహారాజ్ గారికి ప్రణామాలు చెప్పి మాట్లాడండి. హరే కృష్ణ ప్రభు. మహారాజ్ హరే కృష్ణ మహారాజ్. హరే కృష్ణ మహారాజ్ ప్రభు. మాతాజీ, ఈరోజు అనుకోకుండా నేను ఆన్ చేసుకుంటే ప్రభు దర్శనం దొరికింది. ప్రభు దర్శనము చాలా సంతోషంగా ఉంది మాతాజీ. భాగవతం కూడా మొదలు పెట్టినాం మాతాజీ చదివేందుకు. నేను చెప్తాను మహారాజ్ గారికి. సో మాతాజీ is telling Maharaj that today is very lucky for me because I've got Maharaj darshanam and she has started reading Srimad Bhagavatam, so she wanted to share it with you. Wow, very nice. Yeah. Very nice. హరే కృష్ణ మహారాజ్ ప్రభు. I hope you will continue reading every day. సో మీరు ప్రతిరోజు కూడా కంటిన్యూస్ గా చదువుతారని నేను అనుకుంటున్నాను. You can finish your whole life reading Srimad మీ Bhagavatam. జీవితాంతం మొత్తం కూడా భాగవతం చదువుతూనే ఉండాలంట మాతాజీ. ఇంతకు మించిన అదృష్టం ఏముంది మీకు? అవును మాతాజీ, అలాగే చేస్తాం. హరే కృష్ణ మహారాజ్. శ్రీవల్లి మాతాజీ హరే కృష్ణ మాతాజీ, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నా గురు మహారాజ్ హరే కృష్ణ. Hare Krishna. So happy to see you Maharaj. Hare Krishna. So happy అసలు. ముందుకు అనుగ్రహం కలిగించిన మహారాజ్. She's introduced that she's got your darshan, Maharaj. She's not able to speak. Hare Krishna. హరే కృష్ణ. సరేనమ్మా, నాకు అర్థమైంది. హరే కృష్ణ. ఎస్ తులసి మాతాజీ హరే కృష్ణ అమ్మా, చెప్పండి మాతాజీ. మహారాజ్ తులసి మాతాజీ షీ ఈస్ ఇన్ దుబాయ్ యాజ్ ఆఫ్ నౌ, సో షీ కెన్ కమ్యూనికేట్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్. తులసి మాతాజీ ప్లీజ్ చెప్పండి అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజీ. మా అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడాలి తల్లి. హరే కృష్ణ మహారాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మహారాజీ. కొంచెం దగ్గరికి రండి మాతాజీ, ఎక్కడో మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది ఎందుకో మరి. మేబీ మై ఇయర్ ఫోన్స్ ఇస్ ప్రాబ్లమ్ ఆర్. ఓకే, ఇయర్ ఫోన్స్ తీసేసి అలా ఫోన్ లో నేరుగా మాట్లాడండి. హరే కృష్ణ. మచ్ బెటర్ మాతాజీ, ప్లీజ్ కంటిన్యూ. హరే కృష్ణ మహారాజీ. Yes, Hare Krishna. Hare Krishna. We are all blessed, Maharaji. Since many years I've been thinking and Bhagavad Gita. We are very, very, very lucky to see and your blessings. And I am considering I am seen directly to the Lord Krishna after seeing you, Maharaji. So I'm very happy. We are very close to Lord Krishna after your presence. So Mataji is expressing that today your darshan is like direct Lord Krishna's darshan for me. So with your darshan I'm feeling that I'm very close to Lord Krishna. Hare Krishna. I'm sorry Maharaj. Thank you Ma. Thank you Mataji. Hare Krishna. Hare Krishna. Prabha Mataji, Hare Krishna. Mataji, unmute cheskundamma. Mataji, from Maharaj, do you remember her? She served us in that Narsimha's place. Ye Narsimha Mataji? Hemachala Lakshmi Narsimha. Narsimha's place. Her husband and herself, they treated all the devotees. That rasam. Oh, yes. Me Hare Krishna Maharajji. Hare Krishna. Hare Krishna Maharajji. Yes, Hare Krishna. Hare Krishna. మాతాజీ, నా జన్మ ధన్యం అయిపోయింది మహారాజ్జీ. మా ఇంట్లో అడుగు పెట్టినందుకు అసలు నేను ఊహించని విధంగా జరిగింది మాతాజీ. అయితే మహారాజ్జీ ఈ భాగవతం సెట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి నేను ఓపెన్ చేసిన రోజు 7వ స్కందము 9వ అధ్యాయము మాకు మాతాజీ చెప్తున్నారు. అది కొద్దిగా చదివాను. ఈరోజు 10వ స్కందము కూడా చదువుతున్నాను మాతాజీ ఇవాళ ఉదయం నుంచి. చాలా ఆనందంగా అనిపించింది మాతాజీ. మహారాజ్జీ అసలు వచ్చేసరికి ఆ తన్మయత్వం నాకు అసలు ఏంటి భగవంతుడు మా ఇంటికి వచ్చాడు అనే అసలు ఆనందం నేను పట్టలేకపోయాను మాతాజీ. మాటల్లో చెప్పలేని ఆనందము.
అసలు She's not able to express herself, Maharaj. You have stepped into her house. She's telling he has installed Srimad Bhagavatam in my house and I started reading. And then she's telling that when Maharaj has stepped into my house, it's not Maharaj, it's actually Krishna who stepped into my house. Hare మహారాజుల Krishna. వారు హరే కృష్ణ మాతాజీ మహారాజుల వారి మెడలో మాల తీసి నా మెడలో వేశారు మాతాజీ. అసలు నేను ఇంకా నా ధన్యం అయిపోయింది మాతాజీ నా She's జీవితం. telling that my life is blessed and I'm done with this life because Maharaj has given his garland to me. So for me, this is enough for this life. She's telling Maharaj. Okay. Krishna. హరే Does కృష్ణ హరే is anybody there with a question? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? ప్రశ్నలు అని అడుగుతున్నారండి. హరే కృష్ణ. సరే నేను ముందుకు వెళ్తాను మాతాజీ. హరే కృష్ణ. ప్రశ్నలు ఉంటే దయచేసి డౌట్స్ ఉంటే అడగండి అంటున్నారు లావణ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇది అందరికీ కూడా గొప్ప అవకాశం అండి. మన దగ్గర ఏదైనా డౌట్ ఉంటే దయచేసి మహారాజ్ గారి దగ్గర నుంచి క్లారిఫై చేసుకుంటే బాగుంటుంది. మరి లావణ్య మాతాజీ, హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. సరే భగత్ ప్రభుజీ గారు హరే కృష్ణ అన్మ్యూట్ చేసుకోరా అండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్ చెప్పండి ప్రభుజీ గారు. అమ్మా నాకు 2 సందేహాలు ఉన్నాయి. హీ హ్యాస్ 2 డౌట్స్ మహారాజ్. శరణాగతి అండ్ పశ్చాత్తాపం. ఇంకా మనం జపం చేసుకోవడం వల్ల పూర్వజన్మలో చేసుకున్న పాపాలు పశ్చాత్తాపంతో పోతాయా? భగవంతుడు మనల్ని కరుణిస్తాడా? మన జాతక దోషాలు పోతాయా? Okay, he wants to know what is complete surrenderness is the one thing. And the second doubt is Paschattapa means we regret, right Maharaj? For example, I've done a mistake and I'm regretting that why did I do this mistake? So if I regret myself and if I correct myself, will all my previous lives, deeds or the karmas will they go off? What is the complete surrenderness is the first question. And the second one is, if I do any mistake and if I'm regretting that why did I do this mistake, I want to correct myself. And if I correct myself, will my previous karmas go off? Well, what is complete surrender? Complete surrender is the body, mind and words used in the service of Lord Krishna. సో మీరు ఒక మాట అడిగారు కదండి, శరణాగతి అంటే ఏమిటని. భగత్ ప్రభుజీ గారు అన్మ్యూట్ చేసుకోవాలండి. మీరు అడిగారు పూర్తి శరణాగతి అంటే ఏమిటి. మన యొక్క మనసు, వాచ, కర్మ మొత్తము కూడా చెప్తారు కదండి, మనస వాచ కర్మన. సో అవి మొత్తము కూడా భగవంతుడికి అర్పించేయడమే పూర్తి శరణాగతి. కృష్ణుడికి అర్పించేయడం పూర్తి శరణాగతి. Right. There are six characteristics of surrender. మనకి 6 లక్షణాలు లాగా ఉన్నాయంటండి శరణాగతికి. First of all, to accept only those things which are favorable for devotional service. ఏదైతే భక్తి మార్గానికి అనుకూలంగా ఉంటాయో వాటిని మాత్రమే స్వీకరించడం మొదటిది. And then reject everything which is not favorable. సో ఏదైతే భక్తి మార్గానికి ప్రతికూలంగా ఉన్నాయో వాటిని వదిలేయడం అనేది రెండవది. Right, so we give up meat, fish and eggs, intoxication, gambling, illicit sex. These are all not favorable for our devotion. సో ఈ ఏదైతే మాంసభక్షణ కానివ్వండి, మత్తు పానీయాలు, జూదము, వ్యభిచారము ఇటువంటి లక్షణాలనే కండి దూరంగా ఉండడము. And then we should understand only Krishna is protecting us and only Krishna is maintaining us. సో కేవలం భగవంతుడు మాత్రమే మరి మనల్ని కాపాడుతున్నారు, మనల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు, కృష్ణుడు ఇలా చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. We should not have any desire separate from Krishna's desire. సో భగవంతుడి కోరిక నుంచి కృష్ణుడి యొక్క కోరిక కాకుండా మనకంటూ ఏమి మన ఇంద్రియ ప్రీతి కోసం ఎటువంటి కోరికలు ఉండకపోవడము. And we should always be humble. సో మనం ఎప్పుడూ కూడా చక్కగా భూమికి వంగి ఉండాలి అంటారు కదండి, అలా ఉండడము. So those are the 6 characteristics of pure devotion. సో ఇవన్నీ కూడా మంచి భక్తి మార్గానికి కానీ పూర్తి శరణాగతికి కానీ గొప్ప లక్షణాలు. So you want to
take full shelter of Lord Krishna, we have to show these characteristics. సో మనము భగవంతుడి యొక్క పూర్తి శరణాగతిలోకి వెళ్ళాలి అంటే ఈ యొక్క లక్షణాలని మనం పెంపొందించుకోవాలి. Now, devotional service destroys karma, right? By doing bhakti, by doing devotional service, all of our karma should be destroyed. భక్తి మార్గంలో ఉన్నప్పుడండి మన ప్రతి కర్మ కూడా తొలగించి వేయబడుతుంది. Just like when you go around Tulsi, we say, Yani Kani Chapapani Brahmahachyatikani, that even the killing of a Brahmana can be nullified by the worship of Tulsi Maharani. మనము తులసి మహారాణి ఆరతిలో చూసాం కదండి, ప్రదక్షిణ మంత్రం యాని కానిచ పాపాని బ్రహ్మహత్యాది కానిచ. దాని అర్థం ఏమిటి? ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉండి దాని అర్థం ఏమిటంటే ఒక బ్రాహ్మణుణ్ణి చంపిన దోషము కూడా మనం ఆ తులసి మహారాణి ప్రదక్షిణ చేసినప్పుడు వెళ్ళిపోతుంది. మరి So certainly if you're doing devotional service, we should have wiped out practically all of our karma. సో మనము అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ గా గనక మనం చెయ్యగలిగితే ఇవన్నీ కూడా ఈ భక్తియుక్త మార్గంలో ఉన్నప్పుడు మన వెనకటి కర్మలన్నీ కూడా తొలగించి వేయబడతాయి. So the path of the bhakti, it's not really dependent on karma. సో మన భక్తియుక్త సేవ లేదా మన భక్తి మార్గం అనేది కేవలం కర్మ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని అనుకోవద్దు. We get bhakti from a devotee. You need to get the mercy of a devotee. That can give you bhakti. సో మనకి భక్తి అనేది ఒక భక్తుడి దగ్గర నుంచి వస్తుంది. భక్తి అనేది ఆ భక్తుడి యొక్క కరుణ మీద నుంచి మనకు వస్తుంది. So we give a lot of importance to serving the devotee, serving the Vaishnavas. Means offering prasadam, offering gifts and like that. By the blessings of the devotee, then we also get devotion. సో మనం అందుకే చాలా ముఖ్యమైన స్థానాన్ని ఎప్పుడు కూడా భక్తులకు ఇస్తూ ఉంటాము. వారికి ప్రసాదాలు పెడుతూ ఉండడం కానివ్వండి, వారికి అవసరమైన గిఫ్టులు ఇవ్వడం కానివ్వండి. సో వాళ్ళందరికీ అలా సేవ చేయడం ద్వారా మనలో ఉన్న భక్తి అనేది పెరుగుతుంది. So bhakti doesn't depend on karma. Somebody may have very bad karma, somebody may have very good karma. Somebody with good karma may not be a devotee. Someone with bad karma, he may be a devotee. సో కర్మ మీద మన భక్తి ఆధారపడదండి. కానీ భక్తియుక్త సేవ చేసినప్పుడు వెనకటి కర్మలన్న పోతాయి. కానీ ఒకరికండి మంచి కర్మ ఉండొచ్చు, ఒకరికి చెడు కర్మ ఉండొచ్చు. మంచి కర్మ ఉన్నంత మాత్రాన భక్తిలో ఉంటాము అనుకోకండి, చెడు కర్మలో ఉన్నంత మాత్రాన భక్తుడు కాడు అని కూడా అనుకోవద్దు మనము. So it really depends on the mercy of a devotee. We get bhakti from one who's got bhakti. సో మనకి భక్తి అనేది కేవలం ఒక భక్తుడి యొక్క కరుణ ద్వారా మనకు వస్తుంది. అర్థమైందా అండి? క్లియర్ అయిందా అండి? ఓకే అమ్మా, ధన్యవాదాలు గురు. థ్యాంక్ యూ మహారాజ్. ఎస్, బాలేశ్వర్ ప్రభుజీ గారు హరే కృష్ణ అండి, అన్మ్యూట్ చేసుకోరా అండి. ఆల్రెడీ నేను అన్మ్యూట్ లో ఉన్నాను. పూర్ణిమ మాతాజీ మహారాజ్ గారికి ప్రణామాలు చెప్తూ మొదలు పెట్టండి. ప్రణామ్ మహారాజ్. Yes, Hare Krishna. ప్రణామ్ మహారాజ్. ఈ రోజు నేను ఈ దర్శనం చేసుకోవడం, మీరు ఎక్కడో హైదరాబాద్ లో, నేను ఎక్కడో ఉంటూ ఈ దర్శనం ఈ రోజు కావడం నా అదృష్టము. నిశ్చలమైన భక్తికి మనసు పరిపరి విధాల పోకుండా ఏకాగ్రతకు నేనేం చేయాలి? She's very happy that she has got your darshan. So her doubt is that when I'm trying to, my mind is going in different angles. So how to control my mind and how can I focus on my bhakti? You can control your mind by spiritual strength. You have to develop good sadhana, chanting of the holy name, and you have to regularly study Prabhupada's books. And then by constant practice and detachment
then you can control your mind. సో మహారాజ్ గారు చెప్తున్నారండి, మన భక్తి అనేది ఆధ్యాత్మిక శక్తి మీద ఆధారపడి ఉంటుందంటండి. మరి ఆ ఆధ్యాత్మిక శక్తిని ఎలా పెంచుకోవాలి? భగవంతుడి నామ స్మరణ చేస్తూ, శిల ప్రభుపాదులు వారి పుస్తకాలు చదువుతూ, మరి వీటన్నింటిని, మరి కొన్ని కోరికలని త్యజిస్తూ, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం మన ఈ ఆధ్యాత్మిక శక్తి అనేది పెరుగుతుంది. Yeah, you want to control your mind, it's going to take some time. You have to practice. సారీ, ప్రాక్టీస్ థింగ్ ఐ ఫర్గాట్. సో మహారాజ్ గారు ఇంకొకటి ఏం చెప్పారంటే, మనం నేర్చుకున్న విషయాలని ఆచరణలో ప్రాక్టీస్ అలా చేస్తూ ఉన్నప్పుడు మనకు కొంత సమయం పట్టొచ్చు మన యొక్క ఆలోచనలు పోవడానికి, కానీ ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. And at the same time, you have to let go of material things. You can't keep all your material desires. You have to be willing to let go of the material and hold on to Krishna. సో మనం ఇదే విధంగా ఇలా సాధన చేస్తూ చేస్తూ మరి మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం పక్కకి పెడుతూ మరి ఆధ్యాత్మిక కృష్ణుణ్ణి స్వీకరించే ప్రయత్నం మనం చెయ్యాలి. ఓకేనమ్మా. మాధవి మాతాజీ, హరే కృష్ణ అమ్మ, అన్మ్యూట్ చేసుకోరండి. మాధవి మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహారాజ్ గారికి ప్రణామాలు చెప్పండి. మహారాజ్ గారికి ప్రణామాలు. అమ్మా, మాకేమంటే ఇప్పుడు మెడిటేషన్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ నుదుటి మీద కొంచెము ఏదో ఒక ప్రభావం పడినట్టు ఉంటుంది కదా, అది ఏమది అట్లా ఎందుకు పడుతుంది? కొంచెం తల నొప్పి వచ్చినట్టు ఉంటుంది, అలా ఎందుకు? Okay, Mataji does meditation, it seems, Maharaj. So she is asking, when I do meditation somewhere here in this portion, it's kind of stressed or a kind of pain I feel. Why do I feel that? Oh, I don't know. Maybe you should just chant Hare Krishna. సో మహారాజ్ గారు చెప్తున్నారండి, ధ్యాన పద్ధతి వీటన్నింటికంటే కూడా మరి చక్కగా హరే కృష్ణ మహామంత్రానికి రండి. నిజంగా మరి అదేంటో నాకైతే తెలియడం లేదంటున్నారండి. ఓకే ఓకే మాతాజీ. మహారాజ్ని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పండి మాతాజీ. Bless us, Maharaj. She's asked. Yeah, bless you to chant Hare Krishna. సో నేను మిమ్మల్ని ఏమని దీవిస్తున్నాను అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా జపించమని దీవిస్తున్నాను. Meditation is not really for the Kali Yuga. ధ్యానం అనేది, మెడిటేషన్ అనేది నిజంగా అసలు కలియుగానికి సంబంధించింది కాదు. In this age, you got to chant the holy name. సో ఈ యుగంలో మనం చేయవలసింది ఏంటి? హరే కృష్ణ మహామంత్రము. ఓకేనమ్మా, హరే కృష్ణ. ఎస్, వరలక్ష్మి మాతాజీ గారు, హరే కృష్ణ అమ్మ, చెప్పండి. నమస్తే గురుజీ, మహాప్రభుజీ. మహారాజ్, ఓకే, హరే కృష్ణ మహారాజ్. Hare Krishna. Very glad to meet you today, Maharaj ji. जी, मुझे I have a one doubt, Guruji. Have you seen Krishna's presence any day? How could I Krishna's presence? I feel like, how can we feel Krishna's presence? How can you feel Krishna's presence? Has Maharaj? Yes. So you can. How can you feel Krishna's presence? That is a doubt, Maharaj. Well, the Lord comes in the holy name. It is said in the Kali Yuga, Lord Krishna comes as the holy name. There's no difference between the holy name and Krishna. So by chanting the holy name, we can feel Krishna. సో మహారాజ్ గారు యూ అండర్స్టూడ్ మాతాజీ. సో కలియుగంలో భగవంతుడి నామానికి భగవంతుడికి తేడా లేదండి. సో కాబట్టి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం కూడా భగవంతుడిని అనుభవించగలుగుతాము. ఓకే, కృష్ణ మీరు అన్మ్యూట్ చేసుకోరండి. जी माताजी. Krishna devotees always read Bhagavad Gita. It is enough to all the devotees. Only Bhagavad Gita read every day. Yes, it can be if you read it properly, if you read it carefully, if you read it with devotion. जी Prabhuji. Okay. All Vedas are not considered in this. Only Bhagavad Gita reading is always for Krishna devotees. Only Bhagavad Gita. Yes.
Yes, okay. Yes. Today I'm very glad to meet you, Prabhuji. I'm very blessed to Maharaj. meet you, Maharajji. Thank Okay. you. Thank you for giving me such a wonderful opportunity. Thank you, Thank Mataji. you. Aapko Thank you. धन्यवाद Hare pranam. Krishna. Hare Krishna Okay, ji. I can't take all these questions. Everybody. You are done, Maharaj. Okay. సో మహారాజ్ గారు ఇంకా బయలుదేరుతాను అంటున్నారండి. ఇంకా నేను తీసుకోను ప్రశ్నలు అంటున్నారు. మరి మనందరికి మహారాజులు వాళ్ళు మళ్ళీ మనకి రావాలి, మన దగ్గరికి దర్శన భాగ్యం కల్పించాలి కదండి. మహారాజ్ గారు మాయాపూర్ అన్నారు కదా, అది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే కావాలో వాళ్ళు కూడా రావచ్చు. మరి ఇలాంటి దర్శనం మళ్ళీ మళ్ళీ రావాలి అని మనం అందరము మహారాజ్ కోసం ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దామండి. మహారాజులు వెళ్తా అంటున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. Krishna Bhagavan ki jai.